వెల్కమ్ టు RTV ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన డాన్సర్స్ అసోసియేషన్ వివాదం ఇప్పుడు పీక్స్కి చేరింది. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య తలెత్తిన ఈగో వార్ ఇప్పుడు అసోసియేషన్ సరిహద్దులు దాటి ఫిలిం ఫెడరేషన్ మెడకు చుట్టుకుంది. ఏకంగా వరుస ఆరోపణలు, సంచలన రాజీనామాలు, రాయదుర్గం ఆఫీసులో కొట్టుకునేదాకా వెళ్లిన అంతర్గత విభేదాలతో వాతావరణం ఫుల్ హీట్ ఎక్కిపోయింది. దీంతో తెలుగు చలనచిత్ర మండలి అత్యవసర భేటీ అయింది. అసలు ఇండస్ట్రీ పెద్దలు ఏం చెబుతున్నారు? జానీ మాస్టర్ వైఫ్ సుమలత ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఈ బిగ్గెస్ట్ కాంట్రవర్సీ వెనుక ఉన్న అసలు కథ ఏంటో లేటెస్ట్ అప్డేట్స్తో సహా క్లియర్ కట్గా చూసేద్దాం. ముందుగా ప్రెజెంట్ నడుస్తున్న లేటెస్ట్ అప్డేట్లోకి వెళ్తే పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని రంగంలోకి దిగి గట్టి కౌంటర్ ఇచ్చారు. డాన్సర్స్ అసోసియేషన్ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా? అదేం ప్రత్యేకం కాదు, అది కూడా ఫిలిం ఫెడరేషన్లో ఒక భాగమేనని, సమస్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నడుచుకోవాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సభ్యులు గ్రూపులుగా విడిపోయి రోడ్ల మీద పడి కొట్టుకోవడం, వరుసగా రాజీనామాలు చేయడంపై ఫెడరేషన్ తీవ్రంగా స్పందించింది. ఇరు వర్గాల వాదనలను, క్రమశిక్షణ ఉల్లంఘనలపై నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాబోయే ఆదివారం డాన్సర్స్ అసోసియేషన్తో ఒక అల్టిమేటం మీటింగ్ పెట్టి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. టాలీవుడ్ డాన్సర్ల సమస్యలకు, ఈ గొడవలకు ఈ మీటింగ్తో ఒక పవర్ఫుల్ ఫుల్ స్టాప్ పెట్టాలని ఫెడరేషన్ భావిస్తుంది. కానీ ఇక్కడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత. ఆమె ఊరుకున్నారా? లేదు, ఫెడరేషన్పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. మేం కూడా తాడోపేడో తేల్చుకుంటాం, అసలు మా అసోసియేషన్ ఎన్నికల్లో ఫెడరేషన్ జోక్యం ఎందుకు అంటూ ఘాటుగా ప్రశ్నించారు. తప్పు చేసిన వారితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని, అవసరమైతే ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడానికి కూడా తాము రెడీ అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ రచ్చంతా ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. గతంలో జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ కేసుతో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ టైంలో ఆయన సతీమణి సుమలత డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. కానీ కథ అక్కడే అడ్డం తిరిగింది. సుమలత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన భర్త జానీ మాస్టర్ వర్గానికి మాత్రమే ఫేవర్ చేస్తూ కొత్త మెంబర్షిప్లు ఇస్తున్నారంటూ శేఖర్ మాస్టర్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి తోడు ఫెడరేషన్ పర్మిషన్ లేకుండా బై ఎలక్షన్స్ నిర్వహించడానికి సుమలత రెడీ అవ్వడంతో వివాదం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. శేఖర్ మాస్టర్ వర్గం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేయగా జానీ మాస్టర్ వర్గం అడ్డుకుంది. దాంతో రాయదుర్గంలోని అసోసియేషన్ ఆఫీసులోని ఇరు వర్గాలు పబ్లిక్గా ఘర్షణకు దిగాయి. సుమలత తీరును నిరసిస్తూ ఏకంగా 10 మంది సీనియర్ డాన్సర్లు తమ పదవులకు మూకుముడిగా రాజీనామా చేయడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. నిజానికి ఈ వివాదం పెద్దవుతున్న టైంలోనే ఇరు వర్గాలు కలిసి మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశాయి. చిరు పెద్దరికంతో క్లాస్ పీకడంతో మేమంతా ఒకటే, మా మధ్య ఎలాంటి గ్రూపులు లేవని స్టేజ్లపై ప్రగల్భాలు పలికారు. కానీ కట్ చేస్తే అంతర్గత విభేదాలు మాత్రం అస్సలు చల్లారలేదని, లోపల కోల్డ్ వార్ ఇంకా నడుస్తూనే ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఆదివారం ఫిలిం ఫెడరేషన్ తీసుకోబోయే నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. ఈ మీటింగ్తో డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి శుభం కార్డ్ పడుతుందా, లేక టాలీవుడ్లో సరికొత్త కార్మిక సంఘాల యుద్ధానికి దారి తీస్తుందా అనేది చూడాలి. మరి ఈ జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ వివాదంపై ప్రెసిడెంట్ సుమలత వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, హాట్ అండ్ ఎక్స్క్లూజివ్ టాలీవుడ్ కాంట్రవర్సీల కోసం వెంటనే మన RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.